ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో నివసించే సంపన్నుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. పెట్టుబడి కోసం కోట్లాది రూపాయలు పోసి విలాసవంతమైన ఇళ్లను కొని వాటిని ఖాళీగా ఉంచే ధనవంతులపై ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని ట్యాక్స్ స్ట్రైక్ మొదలు పెట్టారు. నగర చరిత్రలోనే తొలిసారిగా పేడేట్ అనే పేరుతో ఖాళీగా ఉన్న విలాసవంతమైన భవనాలపై భారీ పన్ను విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కేవలం 3.5 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన మమ్దాని అగ్రరాజ్యంలో ధనవంతులపై పన్నులు విధిస్తూ సామాన్యులకు అండగా నిలవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలో ఆర్థిక అసమానతలు, గృహ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్న తరుణంలో న్యూయార్క్ సిటీ మేయర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర మేయర్గా బాధ్యతలు చేపట్టిన మమ్దాని ధనవంతులపై కొత్త పన్ను విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పైడేట్ టెర్రే ట్యాక్స్ పేరుతో ఖాళీగా ఉంచే విలాసవంతమైన ఇళ్లపై భారీ పన్ను విధించనున్నట్లు ప్రకటించడం నగర ఆర్థిక విధానాల్లో ఒక పెద్ద మార్పుకు నాంది పలికినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు న్యూయార్క్ వంటి ప్రపంచ ఆర్థిక కేంద్రాల్లో ధనవంతులు తమ సంపదను రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టడం సాధారణం. ముఖ్యంగా మిలియన్ల డాలర్ల విలువైన ఇళ్లను కొనుగోలు చేసి వాటిని ఎక్కువ సమయం ఖాళీగా ఉంచడం ఒక ట్రెండ్గా మారింది. యజమానులు నగరంలో నివసించకుండా కేవలం పెట్టుబడి లేదా అప్పుడప్పుడు ఉపయోగం కోసం ఉంచే విలాసవంతమైన గృహాలను పైడేట్ టెర్రేగా పిలుస్తారు. అయితే ఈ విధానం వల్ల నగరంలో నివసించే సాధారణ ప్రజలకు ఇళ్ల కొరత పెరిగి అద్దెలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మేయర్ మమ్దాని తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరట కలిగించేలా కనిపిస్తుంది. $5 మిలియన్ పైగా విలువ కలిగిన ఇళ్లను ఖాళీ ఉంచితే వాటిపై ప్రత్యేక పన్ను విధించనున్నారు. ఇది కేవలం ఆదాయం కోసం మాత్రమే కాదని నగరంలో గృహ వినియోగాన్ని సమర్థవంతంగా మార్చేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలోని దాదాపు 13,000 ఇళ్లు ఈ పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కెన్ గ్రిఫిన్ కొనుగోలు చేసిన విలాసవంతమైన పెంట్ హౌస్ కారణమని మమ్దాని పేర్కొన్నారు. 2019లో సుమారు $238 మిలియన్ కొనుగోలు చేసిన ఇల్లు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా నిలిచింది. ఇలాంటి ఇళ్లు ఎక్కువగా ఖాళీగానే ఉండడం వల్ల నగర ఆర్థిక వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతోందని మేయర్ అభిప్రాయపడ్డారు. ఈ పన్ను విధానం ద్వారా ప్రతి ఏడాది కనీసం $500 మిలియన్ ఆదాయం సమకూరుతుందని మమ్దాని తెలిపారు. ఈ నిధులను సాధారణ ప్రజల కోసం వినియోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నగర మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత బస్సు ప్రయాణం, పిల్లలకు ఉచిత చైల్డ్ కేర్ సేవలు, పరిశుభ్రమైన వీధులు, సురక్షితమైన నివాస కాలనీల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ నిర్ణయం కేవలం పన్ను విధానంలో మార్పు మాత్రమే కాదని ఒక సామాజిక సందేశం కూడా ఉందని మేయర్ తెలిపారు. ధనవంతులు కూడా సమాజానికి తమ వంతు బాధ్యత తీసుకోవాలన్నారు. నగరంలో నివసిస్తూ పనిచేసే వర్గాలు ఇళ్ల కొరతతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఖాళీగా ఉండే విలాసవంతమైన ఇళ్లు ఉండడం సరికాదని దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ నిర్ణయంపై రాజకీయంగానూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఈ పన్ను విధానాన్ని వ్యతిరేకించిన న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోట్సుల్ ఇప్పుడు దీనికి మద్దతు ప్రకటించారు. అయితే ధనవంతుల వర్గాలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు నగరాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇది మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు సామాన్య ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నగరంలో నివాస సమస్యను పరిష్కరించడానికి ఇదొక సరైన దిశలో అడుగు అని భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ఇళ్ల అందుబాటు పెరగవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. న్యూయార్క్ వాసులకు హ్యాపీ ట్యాక్స్ డే. మనం ధనవంతులపై పన్నులు విధిస్తున్నామంటూ మేయర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పనిచేసే వర్గాలకు అన్యాయం జరగకుండా చూస్తామని మేయర్ హామీపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అమెరికా వంటి దేశాల్లో ధనవంతులపై పన్నులు విధించడం అంటే పెద్ద సాహసమే. కానీ జోహ్రాన్ మమ్దాని తీసుకునే నిర్ణయం ఇతర అమెరికన్ నగరాలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశానంటుతున్న తరుణంలో ఇలా ఖాళీగా ఉన్న ఇళ్లపై పన్నులు విధిస్తే పెట్టుబడిదారులు వెనక్కి తగ్గి సామాన్యులకు ఇళ్లు దొరికే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి న్యూయార్క్ మేయర్ మమ్దాని తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.
విలాసవంతమైన ఇళ్లలో నివసించే బడాబాబుల నుంచి పన్నులు వసూలు చేసి బస్సుల్లో తిరిగే సామాన్యులకు ఆ నిధులను మళ్లించడం ద్వారా ఆయన ఒక సరికొత్త సోషలిజానికి అమెరికా గడ్డపై శ్రీకారం చుట్టారు. మరి ఈ నిర్ణయం న్యూయార్క్ ముఖ చిత్రాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.